అబ్బా ఏం బజార్ అండి, బజారు మెయిన్ బ్రాందీ షాపుల దగ్గర కిక్కిర్చిపోతున్నాయి, అంత యూతే. వాళ్ళతో కూడా నక్కలోళ్ళు కూడా కలిసి ఉన్నారు, ఆడ మగ అందరు కలిసిపోయినారు. వాళ్ళు ఆడ మగ మొత్తం తాగుతారండి, ఏం విడిచిపెట్టరు, సంఖలో బిడ్డ కూడా తాగుతుంటారు కొంచెం కొంచెం. వీళ్ళు తాగరా, మీరు కూల్ డ్రింక్స్ తాపినట్టు వాళ్ళు బ్రాందీ విస్కీలు తాగుతుంటారు. చెడిపోయింది ప్రపంచం. యవనస్తుల చేతికి డబ్బు వస్తున్నా కానీ 10వ తేదీ కావచ్చు, అది 12వ తేదీ కావచ్చు, వాళ్ళు కనిపించేది ఎక్కడా? కారణం వాట్ ఈస్ ద రీజన్? యవ్వన కాలంలో వాళ్ళని సైతాను దుష్ట మార్గంలో నడిపిస్తుంది. అందుకే యూ కెన్ ప్రే, ప్రార్థించు, ఓ దేవా ఈ యవ్వనేచ్ఛల నుండి నన్ను రక్షించు. చూడండి, సబ్సన్ పోయి ఏం చేశాడంటే ఒకతను చూశాడంట, ఒకతని ఇలా చూసుకున్నాడు, వెళ్ళి మహాబలాఢ్యుడండి ఇలా చూసుకున్నాడు. ఈయనైతే చెయ్యి పైకి ఎత్తున్నాడు. ఇలా ఒకటే మనిషికి కావాల్సిందే, కానీ ఇతను చూసుకుంటున్నాడు. ఆ ఊరు అమ్మాయిలంతా ఏంట్రా వీడెట్ట చూస్తున్నాడు, ఏంటి ఇలా చూస్తున్నాడు, నన్ను చూస్తాడు, ఆ అమ్మాయిని చూస్తాడు, ఈ అమ్మాయిని చూస్తాడని వారంతా పారిపోయారు. ఒక అమ్మాయిని చూస్తే ఇట్లా నిలబడింది ఇతను ముందు, నిలబడింది. వీడెట్టంటే ఆ అమ్మాయి కూడా ఇట్లా అన్నది. ఇలా పక్క జరిగితే అక్కడికి పక్క జరిగింది. ఆ అమ్మాయి ఏం కదలటం అలా, కొదవాళ్ళంతా పారిపోయారు. ఈ అమ్మాయి నిలబడేసరికి ఈ అమ్మాయి అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది వివాహానికి. రైట్, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా అన్నది. వెంటనే చూడండి ఇంటికి వెళ్ళాడు. నానా నానా ఏంట్రా తొందర, నానా నా మళ్ళా కొంచెంసేపు మమ్మీ మమ్మీ హేయ్ అన్నాడు. వంట చేస్తున్నారా? వంట పాడా, నువ్వు బయటికి రమ్ముతా. ఏరా అమ్మాయిని చూసిచ్చా. ఒట్టి వెర్రి వెంగలప్ప, బలముంది కానీ, ఏనుగంత బలముంది కానీ కింద ఆవగింజంత జ్ఞానం లేనాడు. ఏనుగంత బలం ఉంది, ఆవగింజంత జ్ఞానం ఉండదు. ఏంట్రా అమ్మాయిని చూసిచ్చా, నువ్వే చూసుకున్నావా? రైట్, ఏం చేయమంటావు? వెళ్ళి మాట్లాడరండి, వెళ్ళి మాట్లాడరండి. వాళ్ళు వెళ్ళి చూడండి, ఆ మాటలు 4వ అధ్యాయం 1వ వాక్యం చదువుగా విందాం. నా జనులు ఉన్నారు కదరా బాబు, ఇశ్రాయేలీలు, వాళ్ళలో చేసుకోవచ్చు కదా. అవన్నీ కుదరవు, నువ్వు ఆ అమ్మాయినే తీసుకురా. ఎందుకంటే మేకప్ బాగా చేసుకొని ఉంది, 60 జడలు వేసుకొని ఉందా ఫిలిస్తీన్ కుమార్తె. 60 జడల అమ్మాయి కావాలి నాకు, నువ్వు ఒక జడ అమ్మాయిని చూపిస్తే ఎట్లా? యూదుల అమ్మాయిని 60 జడలు వేసుకొని ఉంది ఆ పిల్ల. ఆహా ఎంత బాగుంది, నువ్వు వాళ్ళు చేసుకోవాలని నువ్వేంటి డాడీ చెప్తావు? ముసలాడా వెళ్ళి చూసి మాట్లాడుకొని రా అన్నాడు. కోపం, వీడు కొడితే వాళ్ళు ఎక్కడా? ఒకసారి ఒక బలాఢ్యుడు అమ్మ నాన్న తగు వేసుకుంటే కొట్టేసరికి నాన్న తల అమ్మ తలలోకి వెళ్ళిపోయింది. తెలుసా మీకు? పట్టుకొని ఎందుకు ఎప్పుడు కొట్లాడుకుంటారు, కొట్టేసరికి ఈ తలలోకి ఈ తల్లి వెళ్ళిపోయింది. ఇద్దరు తెచ్చారు. అతన్ని తీసి ఒక సింహానికి ఆహారం చేశారు ప్రభుత్వం. సింహాన్ని పట్టుకొని చీల్చేశాడు.
గనుక ఇతను చాలా అవసరం దేశానికి అని బ్రతికించారు. వెళ్ళిపో, బ్రతుకు జీవుడా అన్నాడు. హల్లెలూయా చెప్పండి. అతని పేరు మనకెందుకులే, ఆ పని చేశాడు. ఇంకొక అతను మహాబలాఢ్యుడు, చెయ్యి చాచి బర్రె డొక్కలో గుద్దాడు అనుకో, లోపలికి పోయి ఆ పేగులను తీసుకొని వస్తాయి. మహాబలశాలి, పిడికిలంటే ఇటు బిగించాడంటే ఇంత ఎడల్పు వస్తుంది, ఇంత పెద్ద పిడికిలండి. ఇతను బలాఢ్యుడే, కానీ జీవితంలో సరైన మార్గంలో నడవలేదు. నాకు యెహోవా మార్గములు అతి ప్రియములు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నాకు ఆయన మార్గాలు ప్రియములు. వీళ్ళకి లేదు. ఈ బర్రె డొక్కలో పొడిచి లోపల ఉన్న పేగులు తెచ్చే వ్యక్తి ఒక చిన్న స్త్రీ చేతిలో చిక్కుకొని పోరానని పక్కకు నెట్టేసింది. పోరా అన్నది. బ్రతుకంతా వ్యర్థమైపోయి, పనికిమాలినోడైపోయి, షివరింగ్ హ్యాండ్స్ అయిపోయి, లాస్ట్కి ప్రియులారా బలహీనుడైపోయాడు. ఆ తర్వాత యేసు ప్రభువా నన్ను కాపాడయ్యా అన్నాడు. నా ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, నీ బలము ఉన్నప్పుడే నీ దేవుని స్మరణకు తెచ్చుకో. నీలో బలము ఉన్నప్పుడే నీ దేవుని స్మరణకు తెచ్చుకో. నీ బాల్యములోనే దేవుని స్మరణకు తెచ్చుకో. నీ యవ్వన కాలములో నిన్ను సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకొని, నన్ను సృష్టించాడు, ఎందుకు సృష్టించాడు, దేనికి సృష్టించాడు, ఏ పని మీద సృష్టించాడు, తల్లి గర్భములో రూపించబడక మునిపే ఆయన నేత్రాలు నన్ను చూచాయి, ఆయన నన్ను బలపరిచాడు, తల్లి గర్భములో నుంచి బయటికి తీసుకొచ్చి నాకు పాపకుడుగా నన్ను పోషించి పోషణకర్తగా ఉండి నన్ను రక్షించి పెంచి పెద్ద చేసి ఈ యవ్వన కాలముకు తీసుకొచ్చి ఆయన చేతిలో బలమైన వ్యక్తిగా నేను మారాలని, ఆయన తలంపులో జీవించాలని ఆయన తలంచుచుంటే, బలవంతుని చేతిలో బాణముగా మారాలని ఆయన కోరుకుంటుంటే, the mighty hand you should be an arrow. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. సరే దించండి. ఆకలి అయిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త బలవంతుడు. ఆయన ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, గొప్ప బలవంతుడు. ఆయన చేతిలో నువ్వు బాణముగా మారి ఆయన అంబుల పొదిలో నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటుంటే, ఎక్కడ ఉండాలట? ఆయన వీపున వెచ్చుకున్న అంబుల పొదిలో నువ్వు ఒక యారోగా బాణముగా ఉండాలని ఆయన కోరుకుంటుంటే, నేను సూదిగా ఉంటానంటే ఎట్లా? వాళ్ళకి ఎలా గిల్లుతూ ఉంటానంటే ఎట్లా? ఏమండి సూది? ఈ మధ్య ఊరు ఒక అబ్బాయిని పట్టుకొని కొట్టారు తెలుసా మీకు? వెళ్తా ఆడపిల్లకి సూది అటు గుచ్చేది, వెళ్ళేవాడట. వెళ్తుంటే ఆడపిల్లలో వీడు సూదితో గుచ్చేది, అబ్బా అనే లోపల వీడు మౌనంగా వెళ్ళిపోతాడు. ఒక అమ్మాయి కరాటే నేర్చుకున్న అమ్మాయి ఉందంట. అని అమ్మాయి, ఆ అమ్మాయికి పోయి గుచ్చబోయాడంట. ఆ కాలుతో కొట్టిందే లేపి ధన్నను కింద పడ్డాడు. చేతిలో సూది తీసి వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను. వెళ్ళలేదా ఇది? అయ్యో విన్నావా? ఆ అబ్బాయి కుమార్కి తెలుసు. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో లాఠీ దెబ్బలు కొట్టించింది.
పట 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 మోకాళ్ళ మీద మోచేతుల మీద మోకాళ్ళ మీద మోచేతుల మీద కొడుతుంటే, అమ్మ అయ్యో అయ్యో కుయ్యో మరో నేను ఇంక చేయను అలా లోపలేసి వేసేసారు. అయ్యా చేయను అయ్యా, లేదులే ఇంకొక అమ్మాయి గుచ్చుదూలే కూర్చో అని ప్యాంట్ అంత తిప్పేసి డ్రాయర్ మీద కూర్చొని పెట్టారు అయ్యగారిని. ఎందుకు వచ్చింది? దేవుడు నిన్ను సృష్టించింది ఆయనతో జీవించాలని. చప్పట్లు కొడదామా? ఆయనతో బ్రతకాలని, ఆయనతో నడవాలని, ఆయన మహిమను నీ తోడుగా తీసుకొని వెళ్ళాలని, ఆయన సన్నిధి నీతో ఉంచాలని. వింటున్నారండి? ఆయన పరిశుద్ధ ఆత్మ నీరు కప్పుకొని దుప్పట్లాగా ఎంత ధన్యత ఇచ్చుంటే దాన్ని బాగొట్టుకొని పనికి మాలిన చేష్టలు చేస్తుంటే ఎట్లా? ధన్యత ఇచ్చాడు దేవుడు. ఆయన దుప్పటి వలె నిన్ను కప్పుకుంటాడు. దుప్పటిలాగా నిన్ను కప్పుకొని నడవాలంటే 40 సంవత్సరాలప్పుడు దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. ఆమె కరెక్ట్గా నేను నేరేడు పండ్లు కోసుకొని తినేదానికి వెళ్తున్నాను. ఆ చెట్టు దగ్గర సడన్గా స్వరం, నా కుమారుడా చేసింది చాలు, మాను, నీ హృదయం నాకిమ్ము. బ్లడ్ పడుతున్న రోజులవి నోట్లో నుండి. బ్లడ్ బేసి నిండా బ్లడ్ పడేది. పోయి దగ్గుతున్నాగానే డొమడమడం పడేది, గడ్లు త్వరగా నీళ్లు పట్టేసి ఎవరికి కనిపించుకోండి వెళ్ళిపోయాడు. డాక్టర్ రామ్మూర్తి దగ్గరికి వెళ్తే నీకు క్యాన్సర్ అయ్యా అన్నాడు. క్యాన్సిల్ నేనా అన్నాను. ఆయన క్యాన్సర్ డిక్లేర్ చేసి సర్టిఫికేట్ ఇచ్చాడు. నేరేడు పండ్లు కోసుకొని తింటూ ఈ రక్తపు ఇది ఎప్పుడు బాగా అవుద్ది నాకు ఎలా అని అనుకుంటున్నా. సడన్గా నా కుమారుడా నీ హృదయం నాకు నా దగ్గరికి రా, కమ్. ఎంతలో స్వరాలు ఇవన్నీ పిచ్చి ఏదో చెవులు అరిచినట్టుంది అనుకొని వచ్చేసా. మెడ్రాస్ వెళ్ళాను సభల్లోకి, ఆల్ యంగేజ్ మీటింగ్స్. ఆయన మాట్లాడుతున్నాడు, మీకు ఏ జబ్బు ఉంటే అక్కడ మీ చేయి ఉంచమన్నాడు. చెస్ట్ మీద పెట్టుకున్నాను. ఇంటికి వచ్చాను. పాట పాడిన అనంతరం బ్లడ్ పడాలి. పాట పాడితే ఏం పట్టం లేదో. వా నా భార్య ప్రియులారా మెంటల్ జబ్బు, సైకోజెనిక్ ప్రాబ్లం. దాన్ని దేవుడు బాగు చేశాడు. ఎవరైనా బాగు చేసినా నేను బైబిల్ తీసుకొని వెళ్ళాను. అంతకుముందు బైబిల్పై నా విమర్శ అన్నాను. ఇప్పుడు బైబిల్ తీసుకొని కొండలకి వెళ్ళి ప్రార్థన చేస్తే 40 years ప్రియులారా. అంతకుముందే దేవుని నేను ఎరుగుంటే ఎంత సేవ ఉద్ధృతంగా చేసి ఉండేవాళ్ళు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. నేను ఈ లోకానికి వెలుగు. చప్పట్లు కొడదామా? నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. హూ కెన్ ఫాలో విత్ మీ షల్ నాట్ వాక్ ఇన్ డార్క్నెస్, హి షల్ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ లైట్. I stopped everything. I'm a drunkard. Bad habits, evil habits. I stopped. Oh Lord, have mercy on me and use me. నన్ను వాడుకో. ఈ గొంతు తెరచి అరిస్తే కొంచెము గేరైనా రాకుండా శక్తివంతమైన గొంతుగా మార్చు. నువ్వు వాడుకో. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఆ 40 years అప్పుడు నన్ను దేవుడు ఉద్ధృతంగా వాడుకున్నాడు. కాలట పెడితే దెయ్యాలు పరిగెత్తొచ్చి కాళ్ళ ముందు పడేవి. కోటపోలు రాయ గ్రామాల్లో గుంపులు డెవిల్స్ పడిపోయేది.
నీవు యవ్వనుడివి, నీ యవ్వన కాలములో దేవుని ఆశ్రయిస్తే తుచ్చమైన అలవాట్లను విడిచిపెడతా, నా జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటా. ఓ గాడ్, యూజ్ మీ మైటిలీ. ఓ గాడ్, బ్లెస్ మీ. ఓ గాడ్, బ్లెస్ మై ఫ్యామిలీ. ఓ గాడ్, బ్లెస్ ఆల్ ద థింగ్స్ in my family and grant me wisdom, knowledge, intellectual intelligence to understand all the things. God will show mercy upon you and he will use mightily, and whatever diseases he will cast it out. He will be casted out and he can give all great whatever you desires, more than your expectations. నువ్వు అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికంగా చేసి నిన్ను దీవెనలతో నింపే దేవుడు. స్టాప్ యువర్ ఆల్ బ్యాడ్ థింగ్స్. ఇతను తన జీవితంలో దేవుడు వాడుకోవలసిన గొప్ప సాధనమై ఉన్న ప్రియులారా, తనకున్న బలహీనత ఒక్కటే, ఆడపిల్లను చూస్తే పరిగెత్తా ఉంటాడు, అంతే. ఈ అబ్బాయికి అమ్మాయిలు పిచ్చి ఎక్కువ. మీలో ఎవరికైనా అలాంటి పిచ్చి ఉందా? మహా పిచ్చిగా కాకుండా పోగొట్టుకోవాలి, అంతే. ఆమె తీసేసుకోవాలి. అబ్బాయిలు పిచ్చి. కొంతమంది ఆడపిల్లలు చూడు, అబ్బాయిలతో మాట్లాడుకుంటా ఉంటారు. అబ్బాయిలతో అబ్బాయి కనిపిస్తారు, అన్న పలకరింపు బాగానే ఉంటుంది కానీ మాట వరుసలు బాగుండవు తర్వాత. చే కొంతమందికి అబ్బాయిలు పిచ్చి ఎక్కువ అయితే కొంతమందికి అమ్మాయిలు పిచ్చి ఎక్కువ. ఈ వ్యక్తికి ఈ దేవుడి చేత ఏర్పాటు చేసుకున్న వ్యక్తి తను. అమ్మాయిలు పిచ్చి. అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, గొడవ పడ్డాడు, చెడు. వాళ్ళు వేరే అబ్బాయికి వాళ్ళు పెళ్లి చేసేసారు. మరలా అక్కడ డేంజర్ పనులన్నీ చేశాడు, చెప్పశక్యం కాదు. ఇప్పుడు పైర్లన్నీ కాల్చేశాడు, నక్కలు పట్టుకొని 300 నక్కలు తోకలకు అగ్ని కట్టి. ఇలా చేస్తారు. తినే ఆహారాన్ని ఎవరైనా కాలుస్తారా? వాడు శత్రువైనా కాల్చకూడదు ప్రియులారా, శత్రువుని ప్రేమించాలి. అంతా పిల్ల చేష్టలే. పౌలు అంటాడు, ఇప్పుడు పెద్దవాడినై తిని పిల్ల చేష్టలో మరిచి తిని మానివేసి తిని. మళ్ళా ఇతను మళ్ళా ఒక అమ్మాయిని వేశ్యని చూశాడు, వేశ్యని. ఈసారి ఆ వేశ్య ప్రాస్టిట్యూట్. నీ కాళ్ళు మొక్కుతానమ్మా, నన్ను చేర్చుకోమా అన్నాడు. అక్కడ కొంతకాలం ఉండి మళ్ళా అక్కడి నుంచి మళ్ళా దెయ్యం దగ్గరకు వచ్చాడు, డిలీలా. ఈ దెయ్యం దగ్గరకు వచ్చేసరికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే తొడ మీద పెట్టుకొని నిద్రపుచ్చి బోడిగుండు చేపించేసింది. ఎప్పుడైతే బోడిగుండు చేయించిందో అతనిలో నుంచి యెహోవా దూరమాయెను. అతనిలో నుండి దేవుని ఆత్మ దూరమాయెను. 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ అన్య స్త్రీ, సెకండ్ స్టెప్ వేశ్య, థర్డ్ స్టెప్ చీటర్, మోసగత్తి ఒడిలో పండుకున్నాడు. ఒకసారి వేశ్య ఒడిలో పండుకున్నాడు, ఒకసారి అన్య స్త్రీ ఒడిలో పండుకున్నాడు. డేంజర్ అయిపోయింది లైఫ్, బోడుగుండు అయిపోయింది ప్రియులారా. కళ్ళు లోడివేయబడ్డాయి. పెద్ద తిరగలు గట్టి కారాగృహంలో బంధించి దొంగలకు పిండి ఇసిరే పని అతనికి పెట్టేశారు. ఈపు కట్టారు, అది రోలర్. పిండి సత్తున్నాడు దొంగలకే. యవ్వనుడు బలవంతుని చేతిలో బాణం. యవ్వన బలం. దేవుని వాక్యము నీలో నిలుచుచున్నది. దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. ఎక్కడుండాలి యవ్వనుడు?
ఇప్పుడు చెప్పండి, ఒక యవ్వన స్త్రీ ఉంది, ఆ అమ్మాయి అంట యేసు పాదాల దగ్గరే కూర్చొని ఉండేదంట. అయ్యగారి పాదాలు యేసయ్య అనుకోండి, కూర్చొని మీరు కూర్చోండి. ఈ అమ్మాయి ఎప్పుడు యేసు పాదాల దగ్గరే కూర్చొని ఉంటుంది, యేసయ్య చెప్తూ ఉంటాడు. యవ్వన కన్య యేసు చెప్తుంటే పాదాల దగ్గరే కూర్చొని ఉంటే యేసయ్య ఏమన్నాడంటే అది ఉత్తమమైనది అన్నాడు. చప్పట్లు కొడదామా? ఎవరండి యవ్వన కన్యకలు ఎక్కడుండాలి? యవ్వన బిడ్డలు కన్యకలు ఎక్కడుండాలి? గట్టిగా చెప్పండి. లోకాసువార్త 10వ అధ్యాయం 38వ వాక్యం. లోకాసువార్త ఎక్కడుండాలి మీరు పాపల్లారా? ఓ ఎక్కడుండాలి? గట్టిగా చెప్పండి, ఎక్కడుండాలి పాపల్లారా? ఇప్పుడు ఎక్కడున్నారు? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. మీరంతా యేసు పాదాల దగ్గర ఉన్నారు. ఓకే. యవ్వన కుమార్తెలు యేసు పాదాల దగ్గర ఉండాలి. అంటే కుమార్తెలు ఎప్పుడు చదువుకుంటుండాలి, యేసు పాదాల దగ్గర ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, పాస్టర్తో కలిసి ప్రార్థనలు గడుపుతుండాలి, ఉపవాస ప్రార్థనలు ఉండాలి, విజ్ఞాపన ప్రార్థనలు ఉండాలి, గుంపు ప్రార్థనలు ఉండాలి, చైన్ లింక్ ప్రార్థనలు ఉండాలి. ఇక్కడ ఉండాలి యవ్వన కుమార్తెలు. ఆమె వద్ద నుండి అది తీసివేయబడదు. మీ వద్ద నుండి దానిని ఎవరు తీసివేయలేరని సవాల్ చేసి చెబుతున్నాను యేసు నామములో ఈరోజు. అది నీకు అలంకారం, అది నీకు సొగసైన మాలిక, అది నీకు జీవపు అలంకారం, పవిత్రతకు నాంది, ప్రస్తావన, నీ జీవితానికి పరిశుద్ధత, నీ తలకు వెండి గోపురముగా పెట్టబడే విధముగా నువ్వు జీవించుతున్నావు. నీ తలకు వెండి గోపురం పెడతాడు. మాకు చిన్న చెల్లెలు ఉంది, వయసుకు రాలేదు, వచ్చింది ఇప్పుడు, యవ్వన బిడ్డ. ప్రకారం వంటిదైతే ఆ బిడ్డకు నేను వెండి గోపురం పెడతాను. చప్పట్లు కొడదాము. యేసయ్య వెండి గోపురాలు పెట్టాలని ఉన్నాడు. గోపురం అంటే ఆ గోపురాలు కాదు, కిరీటాలు. ఎక్కడుండాలి తల్లి నువ్వు? యవ్వన బిడ్డ ఎక్కడుండాలి? చదువుకు వెళ్ళాలి, తిరిగి వచ్చి ఎక్కడుండాలి? బైబిల్ తీసుకుని యేసు పాదాల దగ్గర ఉండాలి. అది నీకు ఉత్తమము, అది నీకు శ్రేష్టము. బైబిల్ చదువుతూ కూర్చొని యేసు పాదాల దగ్గర ఉంటే బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. శ్రమలలో సైతము నిన్ను బ్రతికిస్తుంది, కష్టాల్లో సైతం నిన్ను బ్రతికిస్తుంది, వేదనలో నిన్ను బ్రతికిస్తుంది, శోధనలో నిన్ను బ్రతికిస్తుంది. అనేకమైనటువంటి మన సంబంధమైన ఏచ్చలలో నిన్ను సరైన మార్గములో బ్రతికించి నడిపించే శక్తి దేవుని వాక్యముకు ఉన్నది. అందుకే ఆమె బోధ వింటూ ఉంది. హల్లెలూయా. ఎక్కడుందండి? టీవీ ముందు కూర్చొని ఉందా? ల్యాప్టాప్ పెట్టుకొని ఫేస్బుక్లు చూసుకుంటుందా? ఫేస్బుక్ ఏం బుక్కులు అండి? పెన్ బుక్కులు. యూట్యూబ్లు, గెట్యూబ్లే, గూగుల్లో కూర్చొని ఉందా? గూగుల్లో ఎప్పుడు కొట్టుకొని వాటితో వీటితో చిట్ చాట్ చేసుకుంటే చాటింగ్ చివరికి నువ్వు చాట్ అయిపోతావు. అందరూ చెరుక్కుని చాట్ అవుతావు. ఏమవుతారంటే అందరూ చెరిగే చాట, యేసయ్య చేతిలో ఉండవలసిన చాట అందరి చేతిలోకి వెళ్ళిపోయి పొట్టు జరిగినట్టు జరిగి పారబోసేస్తారని. ఇదే చూడండి, యవ్వనుడైన యోహాను ఎక్కడున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
17వ వాక్యం, యవనుడు పడుచువాడు యేసు రొమ్మున ఆనుకుని ఉండేవాడు. యోహాను సువార్త 21 మీరు గమనిస్తే అక్కడ కనిపిస్తాడు. ప్రియులారా, ఎక్కడున్నాడు? యేసు, ప్రియులారా, యేసు రొమ్మున ఆనుకొని ఉండేవాడట యేసయ్య ఉన్నప్పుడు. ఈ యేసు రొమ్మున ఆనుకున్న యోహాను 21:20 అనుకుంటా, 1:17 యేసు పాదాల మీద పడి చచ్చిన వాడి వలె ఉన్నాడు. ఎవరైనా స్త్రీలలో పెద్దగా చదవండి, అమ్మాయిల్లో ఇంగ్లీషులోనైనా తెలుగులోనైనా, నేను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితేనే. చప్పట్లు కొడదామా? మగబిడ్డలైతే ఎలా ఉండాలి? ఆడబిడ్డలు యేసు పాదాల దగ్గర ఎదగాలి, యేసు పాదాల దగ్గర ఎదగాలి. మగబిడ్డలు వాళ్ళు కూర్చొని ఎదుగుతుంటారు, ఆడబిడ్డలు. మగబిడ్డలు యేసు పాదాల దగ్గర ఎట్లా ఉండాలి? చచ్చిన వాని వలె ఉండాలి. ధనాపేక్షలో చచ్చిపోవాలి యేసు పాదాల దగ్గర, కామాపేక్షలో చచ్చిపోవాలి యేసు పాదాల దగ్గర, మాంసాపేక్షలో చచ్చిపోవాలి యేసు పాదాల దగ్గర, లోకాపేక్షలో చచ్చిపోవాలి యేసు పాదాల దగ్గర. మగపిల్లలు కులాపేక్ష, మతాపేక్ష, వర్ణాపేక్ష, ఆపేక్ష, ఈ పేక్ష, ఏ పేక్ష, అన్ని ఆపేక్షలు. ఆపేక్షల్లో చచ్చిన వాని వలె యేసు పాదాల దగ్గర పడి ఉండాలి. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక పాస్టరు తెల్లగా ఉంటాడు, నల్లటి అమ్మాయిని చేసుకున్నాడు. నల్లగా ఉంటుంది అమ్మాయి. ఏం పాస్టర్, నువ్వు అడిగేది నాకు తెలుసు, అడగొద్దు అన్నాడు. ఏమిటి? నా భార్య నల్లగుంది కదా, నువ్వు అడిగేది అన్నాడు. ఆమె ప్రార్థన చేస్తుంది నాకన్నా తెలుపు కావాలని, ఏ మందులు ఏ మేకప్లు చేసుకోకుండా అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఆమె ప్రార్థన చేస్తుంది నాలాగే ఉండాలని, లేకుంటే నేను ఆమెలాగన్నా అవ్వాలని. ఒక 3-4 సంవత్సరాల తర్వాత చూస్తే వాళ్ళిద్దరూ ఒకే కలర్లోకి వచ్చారు. ఓ బ్యూటిఫుల్, హల్లెలూయా. నాకు చాలా సంతోషం వేసింది. ఆ అపేక్ష మంచిదేనండి. నేను నా భర్తలాగే ఉండాలనుకుంటే చాలా మంచిది, నా భార్యలాగా ఉండాలనుకుంటే చాలా మంచిది. మీ భార్యని ప్రేమించు, భర్తని ప్రేమించు. సో ప్రియమైన దేవుని పిల్లలారా, రొమ్మున ఆనుకున్న జీవించిన వ్యక్తి 21:20 చూస్తే యోహాను సువార్తలో, రొమ్మున ఆనుకుని ఉండే పడుచువాడు ఇప్పుడు యేసు పాదాల దగ్గర చచ్చిన వాని వలె పడి ఉన్నాడు. ఎవరితో సహవాసం చేయాలి? ఎవరి బిడ్డలో? ఇప్పుడు చెప్పండి. యోహాను చెప్తున్నాడు, మన సహవాసం అయితే. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఆ మాటలు, మన సహవాసం అయితే ఎవరితోనండి? తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది, పరిశుద్ధాత్మతో ఉన్నది మన సహవాసం. వేశ్యలతో కాదు, మోసగాళ్ళతో కాదు, దొంగలతో కాదు, జారులతో కాదు, వ్యభిచారులతో కాదు, ధనాపేక్ష కలిగిన వారితో కాదు, లోకులతో కాదు. ఆపే అన్నం తింటామన్న వాళ్ళు చేతులు చూపించండి. ఎవరితో మన సహవాసం? గట్టిగా చెప్పాలి. ఏమండి? వేశ్యలతో కాదు. ఒకసారి ఒక అమ్మ నా దగ్గరకు వచ్చి గొల్లు నేర్చింది. అప్పుడు నేను అక్కడున్నా, మన సొంత ఇంటి మీద కట్టుకొని ఉన్నాం. ఏమ్మా అన్నాను. ఏం లేదు, మా ఇంటికి వచ్చి కొంచెం ప్రార్థన చేయండి అన్నారు. సరే పదని మోటార్ బైక్ వేసుకొని వెళ్ళాను. వాళ్ళు వెళ్ళి ఉన్నారు, అందరూ బయట ఉన్నారు. లోపలికి వెళితే ఎవరు రావటం లేదు లోపలికి. మంచి యవ్వనుడు, నిమ్మకాయ ఒక సీసా నిండా నీళ్లు పెట్టుకొని ఉన్నాడు చేతిలో. మంచి యవ్వనుడండి, టాప్ మోస్ట్ బ్యూటీ, చక్కగా ఉన్నాడు. ఎవరు రావటం లేదేమిటి? ఓ రావాయా అంటాను వాళ్ళ నాన్నని.
మీరు చేయండి సార్. వాళ్ళ మమ్మీని రామ్మా అన్నాను, మీరు చేయండి సార్ అన్నాను. ఆ పిల్లోడు నాకు బాగా తెలుసు. అరే ఏమైందిరా నీకు అన్నాను. ఏమైందో తెలియదు అంకుల్ అన్నాడు. ప్రార్థన చేస్తున్నాను చేయి పెట్టి, ప్రభువా వీడిని బాగు చేయి. లోపల పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, వాడు అసలు మహాపాపి, ఒక్క పాపమైన క్షమించమని అడగలేదు. వాడు రోజు రాత్రింబగళ్ళు తిరుగుతుంటాడు, కామెచ్చ కొరకు బ్రతుకులో బాగా తిరిగాడు, ఎయిడ్స్ వ్యాధి సంపాదించుకున్నాడు అని లోపల నాకు అనిపిస్తూ ఉంది. బాబు నీకు ఎయిడ్సా అన్నాను. అన్నాడు. అయ్యో ఎంత చక్కగా ఉన్నాడా యవ్వనస్తుడా. ఇది అక్కడ కాలువగట్టు ఓవర్ బ్రిడ్జి అప్పుడు లేదు, ఫ్లైఓవర్ కాలువ. ఎంత బాగున్నావురా, ఏంట్రా ఇది. ఎచ్చాడు. ప్రార్థన చేసి బయట వస్తున్నా, వీడు చస్తాడని తెలిసిపోయింది. బయట చేమ లోపలికి రాలేదు. అది మాకు ఎక్కడ వస్తుందోనని మేము లోపలికి వెళ్ళటం లేదు సార్ అన్నారు వాళ్ళు. తల్లిదండ్రులు, బంధువర్గం ఎవరు దగ్గర కూడా వెళ్ళలేదు ప్రియులారా. చివరికి అక్కడే వాడికి ఆహారం కూడా సరిగా పెట్టలేదు వాళ్ళు. త్వరగా ఒక 2 నెలలేమో అలా ఉన్నట్టు కనిపించాడు, మాయమైపోయాడు, చచ్చిపోయాడు. అందరూ గుళ్ళని ఏడ్చారు, ఎత్తేసే దిక్కు కూడా లేదు. నేను వాడిని చాలాసార్లు ఆ బ్రిడ్జి కింద అప్పుడు ఒకటి ఉన్నది, అక్కడ తిరుగులాడుతుంటే చెప్పేవాడిని, ఏంట్రా ఇక్కడ ఎందుకున్నావురా అని. చచ్చిపోయాడు పాపం. ఎవరు పాతి పెట్టే తికాన్ లేదు, దిక్కు లేదు ప్రియులారా. నేను ధైర్యం చేసి వెళ్ళి అందరినీ పురికొల్పి బరియలు చేసేసా. అప్పుడు నాకు ఏడ్పు వచ్చింది, వీని సహవాసం చెడ్డది. హల్లెలూయా చెప్పండి. వీని సహవాసం నికృష్టమైంది. ఎక్కడ ఏ రోగం ఉందో మీకు తెలియదు యవనస్తుడా. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో ఎవరికి తెలియదు. జారత్వము, కాముకత్వము, అపవిత్రత, అల్లరితో కూడిన జీవితం ఎప్పుడు టుప్ అంటదో తెలియదు. అందుకే నా కుమారుడా, నీ హృదయమును ఈరోజు నాకిమ్ము, నేను దాన్ని బాగు చేస్తాను. ఘోరమైన వ్యాధి గల నీ హృదయాన్ని, మోసకరమైన దాన్ని నేను పరిశుద్ధపరిచి మచ్చటి మాంస హృదయాన్ని నీకిచ్చి నూతన ఆత్మను నీకు కలుగజేసి నేనే నీలో వచ్చి నీ ఆత్మలో నేను నివాసం చేస్తూ నిన్ను అభిషేకించి అద్భుతమైన రీతిలో నడిపించి నా తలంపులు, నా ఆలోచనల ప్రకారం, నేను తలంచిన ప్రతి తలంపు ప్రకారం, నా ఆలోచనల ప్రకారం నిన్ను నడిపిస్తూ రాబో దినముల్లో నిన్ను ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించి ఉన్నతోన్నతమైన జీవితము నీకు అనుగ్రహించి ఆశీర్వదించుటకు ఇదిగో నేను హస్తము చాచి ఉన్నా. యేసేపును ఆశీర్వదించిన దేవుడను నేను, యేసేపును నడిపించిన దేవుడను. నాకు హృదయం ఇచ్చాడు యేసేపు. కామోద్రేకముతో కన్ను మిన్ను కాననటువంటి పోతిఫర్ భార్య నా మీద పడి నా చొక్కా పట్టుకొని నన్ను బలవంతం చేసినాను. నేను ఆమెతో ఒకే మాట చెప్పాను, ఏంటో తెలుసా, నేను ఇంత ఘోరమైన పాపాన్ని యెహోవాకు విరోధముగా చేయలేను. నీ ఇంటిలో అన్నిటిని నాకు నా యజమానుడిచ్చాడు, నీవు తప్ప అని. అక్కడ నుండి పారిపోయి జైల్లోకి వెళ్ళిన ఖైదీతో దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. ప్రియులారా, తన సహోదరులను ప్రేమించాడు. భయంకరమైన శిక్ష కలుగజేసి అమ్మివేసి బాధలు పెట్టినటువంటి శత్రువు లాంటి సహోదరులను ప్రేమించి దగ్గరికి తీసి ఆహారం పెట్టి ఇల్లు వాకిళ్ళిచ్చి దేశాన్నిచ్చి సంరక్షించి చివరి రోజుల్లో పిలిచి
ఇదిగో యెహోవా మీకు తోడుగా ఉన్నాడు, తిరిగి వస్తాడు, మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. ఐగుప్తు నుండి మరలా నా తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే వాగ్దత్త భూమిలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాడు నా దేవుడు. వెళ్ళేటప్పుడు నా ఎముకల పెట్టిని తీసుకొని మీతో కూడా వెళ్ళి ఆ వాగ్దత్త భూమిలో నా ఎముకలు పాతి పెట్టండి. చప్పట్లు కొడదామా? ఈ పనికి మాలిన దేశములో నా ఎముకలు పాతి పెట్టొద్దు అని ప్రవచించిన యోసేపులాగా జీవించాలని కోరుకుంటే యోసేపు కన్నా అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు నీ దేవుడైన యెహోవా యేసు. ఆమేన్. ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే ఉన్నతమైన స్థితి నీకు ప్రసాదిస్తాడు. అపోస్తుడైన సౌలు